ఏపీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జోన్లలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో ఏలూరు నియోజకవర్గం పోనంగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త కత్తితో దాడి చేసిన ఘటన తలెత్తింది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జోన్లలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో ఏలూరు నియోజకవర్గం పోనంగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త కత్తితో దాడి చేసిన ఘటన తలెత్తింది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చెదురు మదురు ఘటనలు మినహా మొత్తం కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. కొన్ని చోట్ల ఇరు వర్గాలు దాడులు జరుగుతున్నాయి. అలాగే ఏలూరు నియోజకవర్గం పోనంగిలో ఒక కార్యకర్త వృద్ధుల్ని వారిని వీల్ చైర్ పై తీసుకువెళ్తున్నాడంటూ కూడా తెలుగుదేశం కార్యకర్త పైన అయితే దాడికి తెగబడ్డారు. అతను గొంతు కోసారని చెప్పుకోవచ్చు. అతనికి తీవ్ర గాయాలు అవడంతో అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పోనింగ్ లో ఉద్రిక్తత పరిస్థితుల నడుమ అయితే సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ చేరుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టి ఎవరైతే పీకకు గాయమైందో అతను తీసుకెళ్లి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే దెందులూరు నియోజకవర్గం కొవ్వల్లో కూడా రాళ్ల దాడి జరిగింది. అటు ఇరు వర్గాలపై కూడా రాళ్లు ఒకరిపై ఒకరు రాళ్లు రూకోవడంతో కూడా నలుగురికి గాయాలయ్యాయి. అలాగే దెందులూరు నియోజకవర్గం దెందులూరు సోమరపాడు గ్రామంలో కూడా తెలుగుదేశం కార్యకర్తల పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అక్కడ కూడా నలుగురుకు గాయాలైన నేపథ్యంలో వారిని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవన్నీ కూడా పోలీస్ బలగాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ స్క్వాడ్ లేని నేపథ్యంలో అయితే చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రూకోవటం, అలాగే తోపులాటలు జరుగుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. చంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.